హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి క్రేజీ వ్లాగ్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి మన గణేషన్ మండపం దగ్గర అవుతున్నాం. కోల్కతా నుంచి అన్న వాళ్ళు అయితే వచ్చేసి మనకు షెడ్ కట్టేస్తున్నారు అన్నమాట. చూడండి, 7 మెంబర్స్ 8 మెంబర్స్ వచ్చారు అన్నమాట అన్న వాళ్ళు గణేష్ షెడ్ కట్టడానికి. చూడండి, అన్న వాళ్ళు అయితే వర్కింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. చూడండి, అన్న వాళ్ళైతే వర్కింగ్ స్టార్ట్ చేసేసారు. ఫాస్ట్గా వర్కింగ్ అయితే ఫాస్ట్ అవుతుంది అన్నమాట. అక్కడ వాళ్ళు వచ్చేసి అయితే మనకి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారనమాట. చూడండి, నా అన్న వాళ్ళైతే ఫాస్ట్గా వర్కింగ్ స్టార్ట్ చేశారు. ఒక 30% అయితే కంప్లీట్ అయినాం అనమాట. వర్కింగ్ అనమాట. మనకి కట్ చేస్తుంది అనమాట. చాలా పెద్ద అయిపోతుంది, అందుకే మనం ఫాస్ట్గా చేస్తాం. చూడండి, అన్న అయితే ఎట్లా కడుతున్నాడు. పైన కూర్చున్నాడు, కొంచెం స్లిప్ అయినా పడిపోతారు అనమాట. అందుకే జాగ్రత్త, వాళ్ళ టెక్నిక్తో కడతారు అనమాట గణేష్ షెడ్. చూడండి, అప్పుడే సగం అయిపోయింది అన్నమాట. 30% అయితే మనకు కంప్లీట్ అయింది. చూడండి గైస్, మన వాళ్ళు అయితే టైంపాస్ చేస్తుండ్రు పని చేయకుండా. చూడండి గైస్, మనకైతే పందిరి అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. 40% కంప్లీట్ అయింది. అండ్ పైన వచ్చేసి మనకి కట్టెలు ఇట్లా అంటే ఇట్లా అడ్డం చేస్తున్నారు అనమాట. కట్టెలు వాటర్ ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. చూడండి, చూడండి గైస్, అన్నవారు అయితే కవర్ వేస్తారు అనమాట. ఒకటే కవర్ అయితే మనకి పైన నుంచి ఇంకి సైడ్ అయితే వచ్చేసింది. అన్నవాళ్ళు ఫాస్ట్గా వేస్తారు గైస్. వర్క్ అయితే మనకి 2-3 అవర్స్లో కంప్లీట్ చేసేస్తారు అనమాట. మొత్తం అయితే సూపర్ గైస్. ఇలా అయితే చూడండి, అంటే తాళేసి కడతారనమాట, అది కవర్ వెళ్ళకుండా. చూడండి బ్రో, ఇంకో కవర్ అయితే తీసేసి మనకు సైడ్లో ఏదైతుందో అక్కడ వేసేసారనమాట. కొత్త కవర్లు అనమాట. ఇంత చుక్క ఇట్లా వాటర్ కారవు.
చూడండి బ్రో, రైట్ సైడ్ కవర్ అయితే వేసేసారు. అన్న అయితే కింద కట్టేస్తుంది అంటే గాలికి ఎగురకూడదు. చూడండి పైన అయితే చాలా గ్రేట్ గైస్. అయితే హైలైట్ ఓకే గ్యాస్, మనకు పందిరి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అయితే డెకరేషన్ బట్ట కొట్టేస్తున్నారు. అన్న వాళ్ళైతే చాలా అంటే చాలా ఫాస్ట్ ఉండ్రు. అన్న అయితే సూపర్ కొడుతుండ్రు అన్నమాట. డెకరేషన్ క్లాత్ అయితే హైలైట్ కొడుతుండ్రు. మొత్తం ప్యూర్ వైట్ వస్తుంది అనమాట. ప్యూర్ వైట్ వచ్చినాక మనకి లైటింగ్స్ వస్తాయి అన్నమాట లోపల. చూడండి గ్యాస్, మనకు పైన అయితే అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే మనకి ఇటు సైడ్ ఒక ఆయన అటు సైడ్ ఒక ఆయన అయితే మనకి పంచింగ్ చేస్తున్నారు అన్నమాట బట్టని. ఎదురుగా అన్న వాళ్ళు వచ్చేసి అయితే ప్లానింగ్ చేస్తున్నారు అన్నమాట. చూడండి, ఆ బ్లాక్ కలర్ టీ షర్ట్ ఆయన వచ్చేసి మన నాన్న, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శివన్న అనమాట. ఇద్దరు ప్లానింగ్ నడుస్తుంది అన్నమాట. చూడండి, బట్ట అయితే మొత్తం కొట్టేశారు గైస్. అండ్ కింద మనకు పంచింగ్ చేసి అయిపోతుంది అనమాట. చూడండి, అన్న వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా వర్కింగ్ అయితే చేశారు. మనకు 4 అవర్స్లో షెడ్ కట్టేశారు, ప్లస్ డెకరేషన్ గిట్లా కొట్టేశారు. చూడండి, కొంచెం అయితే అయిపోతుంది. చూడండి గైస్, అన్న వాళ్ళు అయితే ఫాస్ట్ ఉంటారు. यहाँ ही रहने दो, कुछ भी नहीं होता. अरे उससे कार में हमने मेरा ये बोल के बोलता हूँ ये एक लकड़ी बंद हो ना. చూడండి, లోపల అయితే మనకి డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది అనమాట. थोड़ा 1 2 3 कर दो ना भैया. వచ్చేసి మనకి ముందర ఎలివేషన్ వస్తుంది. అంటే మన గణేషన్ తీసుకొచ్చినాకనైతే ఎలివేషన్ చూపిస్తాము. చూడండి, హైలైట్ అంటే హైలైట్ పెట్టారు వీళ్ళైతే. వాళ్ళైతే చెకింగ్ చేస్తారు. చూడండి, మొత్తం అయిపోయినాక మీకు షెడ్ అయితే చూపించిన. చూడండి, మొత్తం ఎంత నీట్ అంటే నీట్ చేశారు అన్నమాట వర్క్ అయితే. చూడండి ఫ్రెండ్స్, అన్న వాళ్ళు అయితే సెంటరింగ్ అయితే స్టార్ట్ చేసేసారు అన్నమాట. నా సెంటరింగ్ అయితే హైలైట్ మీడియం సైజు కొడుతురు. అంటే అంత హైట్ కాకుండా అంత చిన్నగా కాకుండా అంటే చౌకి స్ట్రైట్ వచ్చేటట్టు కొడుతురు అన్నమాట గణేషునికి. సెంటరింగ్ పని అయిపోయినాక మనకి నెక్స్ట్ గణేషుని దేనికి అయితే వెళ్తాము. ఫస్ట్ సెంటరింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి మనకి. చూడండి అన్న, మనకి సెంటరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి లాస్ట్ అక్కడ కొనాకైతే మనకు లాస్ట్ కొంచెం ఇటు సైడ్ కొనాకి లాస్ట్ కొంచెం అయితే ఉన్నది. అదైతే చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట మన సెంటరింగ్ కొట్టేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము చూడండి గైస్, మనమైతే ఇప్పుడైతే ట్రాలీలో ఉన్నాం. మనం దుల్పేట అయితే వెళ్తున్నాం. దుల్పేటలో మీకు మా గణేశుడు ఏదో చూపిస్తా. చూడండి, ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి ట్రక్కులు అయితే ఉన్నాము, టాటా ఏసీలో ఉన్నాము. అండ్ మనం దుల్పేటలో వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్ గైస్. ఇక్కడనే 3 అవర్స్ పట్టింది. మనం మధ్యాహ్నం వెళ్ళినాము.
ఇప్పుడు టైం వచ్చేసి మనకి 5:30 అట్లా అవుతుంది అన్నమాట. చూడండి చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది దుల్పేట్లో. చూడండి లెఫ్ట్ సైడ్లో చూడండి గైస్ మీకు మొత్తం జామ్ అయిపోయింది. చూడండి అన్న ఇటు సైడ్ వెహికల్స్ అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్లో వెహికల్స్ అయితే అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో వెహికల్స్ అయితే మొత్తం వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ అయిపోయింది. చూడండి మన దుల్పేట్ స్టార్టింగ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట గణేషుడు. మార్కెట్ వల్ల ఇంత లేట్ అయింది కదా. నువ్వేం అనిపించాలి ఎందుకు నేనే తీసుకోండి అన్నీ పెట్టేసారు బయట గణేషులు తీసుకొని ఏం కాకుండా అట్లా తీసుకోవరుగా తీసుకోవరు. మళ్ళీ ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్. చూడండి గైస్ మనమైతే దుల్పేట ఎంట్రన్స్ అయిపోతున్నాం. ఇక్కడ లోపలికి వెళ్తే మనకి 3-4 గల్లీలు దాటినాక అయితే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నమాట. లక్ష్మీనారాయణ రూట్ వెళ్ళే దారిలో మనకు గణేశుడు అక్కడనే ఉన్నామన్నమాట. చూడండి ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది గైస్. మనకి 6:30 చూడండి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది గైస్. మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి బార్గెట్లు వేసేసారు. పోలీసు వాళ్ళు అయితే మనకి సింగిల్ వే ఇచ్చారు. కాకపోతే కొంచెం ముందలు పోయినాక మన అలా రిటర్న్ వెహికల్స్ వస్తున్నాయి అన్నమాట. చూడండి ఫుల్ అంటే ఫుల్ జామ్ అయిపోయింది. గణేశుడు వచ్చేసి హైలైట్ ఉంది గైస్. ఎప్పుడు ఆనే ఉంటాడు అన్నీ ఉంటాడు వాటర్ తడుస్తుంది. ప్లాస్టిక్ కాదు ఇదే గణేశుడు ఇట్లనే ఉంటుంది. అవును బ్రో అది ప్లాస్టర్ ప్యారిక్తో తయారైంది కదా. అది వాటర్లో వేసినా కరగదు అందుకని అట్లా తెచ్చి ఇన్నే పెట్టింది. అది పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది గైస్ చూడండి దుల్పేట్లో అయితే మనకి ఇలాంటి డ్రమ్స్ అయితే అమ్ముతారు. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి గైస్. వినాయకుని తీసుకొని వెళ్ళిపోవాలి. వచ్చేవాళ్ళు ఇక్కడ రావాలంతే. వన్ సైడే రూట్ మంచి పెట్టింది ఈసారి. ఎప్పుడు అట్లా పెట్టకపోతున్నాయి కదా. ఎప్పుడు 2 సైడ్స్ వదిలేస్తుండే. నీకు ఒక ఇల్లు చూపిస్తా. తెలిసిన అంకులు గణేశులు బుర్రా అని ఉంటాయి ఆడ. చూడండి గాయస్ పోరలు అయితే మనకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఖాళీ
చూడండి మన ట్రాల్ అయితే రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మన ట్రాల్ అయితే ఉంది. కాకపోతే ఫుల్ ట్రాఫిక్, అంటే ట్రాఫిక్ మధ్యలో ఇరికిపోయినాం అన్నమాట. చాలా అంటే చాలా రష్ ఉంది గాయ్స్. చూడండి లెఫ్ట్ సైడ్లో చూడండి, ముందర చూడండి. చూడండి గాయ్స్, మన గణేషుని దగ్గర వచ్చేసినాం. మనం ఇప్పుడు పూజ చేసుకుని అయితే ట్రాలీలో ఎక్కించేయబోతున్నాం. మా దోసాడైతే పూజ చేస్తున్నాం అన్నమాట. కానీ చూడండి గాయస్, గణేశుడు అయితే బుర్ర పాడనమాట. సూపర్ ఉంది. ఇప్పుడు అయితే మనం పూజ స్టార్ట్ చేద్దాం గైస్. కొంచెం ఎక్కువ చదివి మీద వినాయకుడినే అవుతున్నాయి. అరవా చూడండి గాయస్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం గణేషుని అయితే చూపిస్తే క్లారిటీగా హైలైట్ అంటే హైలైట్. పైన అమ్మవారు వచ్చింది, కింద గణేశుడు పికాక్ మీద చేతేసి మహారాజ్ లుక్ అవుతున్నాడు అన్నమాట మన గణేశుడు. చూడండి చూడండి అన్న, మనకి లెఫ్ట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం డస్ట్ ఉంది. ఆ డస్ట్ క్లీన్ చేపిస్తున్నాం. అండ్ అన్న వాళ్ళు అయితే ఇప్పుడు మనకి ట్రాల్ అయితే వచ్చేసింది, బ్యాక్ సైడ్లో ఉంది. ఇప్పుడైతే గణేషుని అయితే మనము తీసుకెళ్తున్నాం గైస్. మొత్తం క్లీన్ చేపిస్తున్నాం బ్యాక్ సైడ్ మొత్తం. బట్టతోనైతే మనకు క్లీన్ చేస్తుండ్రు బ్రదర్ అయితే. చూడండి మనకి అన్న వాళ్ళు అయితే లేపేస్తున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ ఇట్లున్నారు. అయితే మన గణేషుని అయితే जय बोला गणेश महाराज के।
జై జై బోలో గణేష్ మహారాజ్ కి. చూడండి గైస్, అన్న వాళ్ళు అయితే ట్రాలీలు అయితే ఎక్కిస్తున్నారు. చాలా అంటే చాలా బరువు ఉన్నాడన్నమాట గణేశుడు. చాలా ఎంత 10 మంది పట్టిన గణేశుడు లేసలేడంటే హైలైట్ గైస్ ఇదైతే. కాకపోతే ఎట్టనో అట్లా వేసి గణేశుని అయితే పైనకి ఎక్కించారు అనమాట ట్రాలీలో. చూడండి లోపలికి అయితే పెట్టేసారు గైస్. ఓకే గైస్, మొత్తానికి అయితే లోపలికి అయితే పెట్టేసారు. కొంచెం ముందర నొక్కుతున్నాను అనమాట. ఇప్పుడైతే మనకి గణేశుడు అయితే పైనకి ఎక్కించిండు. ఈయననే మనకి ఈ అన్ననైతే డ్రైవర్ అనమాట. చూడండి చాలా అయితే చాలా అంటే చాలా అవుతుంది. సూపర్ లుక్ గైస్. అయితే ట్రాలీ అనుకుంటు గైస్. మన గల్లీకి అయితే బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. రిటర్న్ వస్తుంది గణేశుడు. వైర్లు అయితే అడ్డొచ్చినాయి. మనోడైతే వైర్లు లేపుతుండు. చాలా కష్టమైంది గైస్ గల్లీలో మాత్రం. మాది ముందే చిన్న గల్లీ. బ్యాక్ సైడ్ రాయడానికే చాలా కష్టమైపోయింది. చూడండి గణేశుని షెడ్ దగ్గరికి అయితే మన గణేశుడు రిటర్న్లో వచ్చేసిండు. కానీ అన్నమాట మన షెడ్. చూడండి చూడండి అన్న, మనం షెడ్ దగ్గర అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు ట్రాలకెళ్ళి అయితే అన్న వాళ్ళు అయితే దించేస్తున్నారు అన్నమాట గణేశుని. చూడండి లోపల అయితే పెట్టేస్తున్నారు, దింపారు. చాలా అంటే చాలా మంది వచ్చారు మనకు గణేశునికి హెల్ప్ చేయడానికి. అన్నవాళ్ళు పక్కన గల్లీలో ఉన్న అన్న వాళ్ళు అయితే అందరు వచ్చి మన గణేశుని తీసి లోపలైతే పెట్టేసారు. ఓకే గాయస్, ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మళ్ళీ పార్ట్ 2 గిట్లా మీకు చూపిస్తా రెడీ అయినాక మొత్తం. ఓకే గాయస్, ఇప్పుడైతే అయితే అన్నమాట రైట్.